తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన తమిళగ వెట్రి కళగం అధినేత సి జోసెఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా కీలక అడుగులు వేశారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తన క్లెయిమ్ను సమర్పించిన విజయ్ తన కేబినెట్ కూర్పుపైన కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పూజా హెగ్డే షేర్ చేసిన ఒక పాత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? సీనియర్లకు కీలక శాఖలు, బుస్సీ ఆనంద్కు హోమ్. సాంకేతికత యువతకు పెద్దపీట. సీఎం అవుతారని ముందే ఊహించిన బుట్టబొమ్మ. ప్రజాస్వామ్య తీర్పు, మైనారిటీ ప్రభుత్వ సవాల్. ఇక స్టోరీలోకి వెళ్తే తలపతి విజయ్ తన పొలిటికల్ ఎంట్రీతోనే తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. 2 ఏళ్ల క్రితం తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించిన ఆయన ఏ ఇతర పార్టీలతో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంతో ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుండడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకప్పుడు టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోయిన పూజా హెగ్డే ఈ మధ్య కాలంలో మళ్ళీ బిజీ అవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పూజ విజయ్ విజయం పైన సంతోషం వ్యక్తం చేస్తూ ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. ఇది వారు కలిసి నటించిన జననాయకన్ సినిమా షూటింగ్ సమయంలో తీసిన వీడియోగా తెలుస్తోంది. ఈ వీడియోలో తమిళనాడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే బోర్డు దగ్గర నిలబడి పూజా విజయ్ని చూపిస్తూ ఈయనే గెలుస్తారు అని సరదాగా అంటారు. దానికి విజయ్ చిరునవ్వు చిందించారు. ఇప్పుడు ఆయన నిజంగానే విజయం సాధించడంతో విజయ్ సార్ సీఎం అవుతారని నేను ముందే ఊహించాను, మీ కలలు నిజం కావాలి అంటూ పూజ పెట్టిన పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విజయ్ విజయం వెనుక ఒక ఆసక్తికరమైన అంశం ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆయన నటించిన గోడ్ సినిమాలో వాడిన కార్ నంబర్ ప్లేట్ TN07 CM 2026 అని. అంటే 2026లో ఆయన ముఖ్యమంత్రి అవుతారని అప్పట్లో ప్రకృతి సంకేతాలు ఇచ్చిందా అంటూ ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సినిమాలో యాదృచ్ఛికంగా వచ్చిన ఆ నెంబర్ ఇప్పుడు నిజం కావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇకపోతే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన తమిళగ వెట్రి కళగం అధినేత సి జోసెఫ్ విజయ్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక అడుగులు వేశారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తన క్లెయిమ్ను సమర్పించిన విజయ్ తన కేబినెట్ కూర్పుపైన కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకులు, నమ్మకమైన అనుచరులు, యువత కలయికతో ఒక సమతుల్యమైన టీంని విజయ్ సిద్ధం చేశారు. విజయ్ కుడిభుజంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక పాత్ర పోషించిన బుస్సీ ఆనంద్కు కేబినెట్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన హోంశాఖ లేదా ప్రజా పనుల శాఖ దక్కే అవకాశం ఉంది. అలాగే AIDMK నుంచి వచ్చి టీవీకిలో చేరిన రాజకీయ ఉద్దండుడు సెంగోట్టయాన్ అనుభవాన్ని పరిగణలోనికి తీసుకొని ఆయనకు విద్యాశాఖ లేదా వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం. ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ఆదవ్ అర్జున్కు పరిశ్రమలు లేదా ఆర్థిక శాఖ వంటి కీలక పోర్ట్ఫోలియోలు దక్కనున్నాయి. సాంకేతిక రంగంలో నిపుణులైన CTR నిర్మల్ కుమార్, అరుణ్ రాజులకు IT కమ్యూనికేషన్ బాధ్యతలు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక పార్టీ ఆవిర్భావం నుంచి విజయ్ వెంట నడుస్తున్న యువ నేతలు సత్యభామ, డాక్టర్ ప్రభు, మదురై కల్లనై, విజయ్ శరవణ్ వంటి వారికి వైద్యం, విద్య, సాంఘిక సంక్షేమ శాఖల్లో అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్ సన్నిహితుడు నటుడు శ్రీనాథ్, IT వింగ్ చురుగ్గా పనిచేసిన రాజ్మోహన్లకు కేబినెట్లో చోటు దక్కడం ఖాయమని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. శాసనసభను నడిపించే గౌరవప్రదమైన స్పీకర్ పదవి కోసం స్టాలిన్ పైన గెలిచిన VS బాబు, JCD ప్రభాకర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సభా నియమ నిబంధనలపైన పట్టున్న వీరిద్దరిలో ఒకరిని ఎంపిక చేయడం ద్వారా పరిపాలనలో పారదర్శకతను పెంచాలని విజయ్ భావిస్తున్నారు. తమిళనాడు దశాబ్దాల రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తూ TVK 108 స్థానాల్లో విజయం సాధించి సింహాసనాన్ని దక్కించుకుంది. 2 చోట్ల గెలిచిన విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి రావడంతో TVK బలం 107కు చేరింది. DMK 73 స్థానాలతో ప్రతిపక్ష హోదాకు పరిమితమవ్వగా AIDMK 53 సీట్లను గెలుచుకుంది. ఈ క్రమంలో 107 సీట్లతో మైనారిటీ ప్రభుత్వాన్ని విజయ్ ఎలా నడిపిస్తారు? విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రజల కనీస అవసరాల విషయంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తెస్తారు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.